విష్ణు రూపాయ నమఃశివాయ. శివేదం ఛానల్ చూస్తున్న అందరికీ నమస్కారం. వేదాలు 4 అని మీలో చాలా మందికి తెలుసు. కానీ ఒకప్పుడు ఈ 4 ఒకటిగానే ఉండేవి. దానికున్న పేరే వేదం. అసలు వేదం అంటే అర్థం తెలుసా? తెలుసుకోవటం. ఏదైతే తెలుసుకోవాల్సి ఉందో, ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలుసుకోవాల్సిన అవసరం ఉండదో అదే వేదం. వేదంలో ఉన్న ప్రతిదీ ఎన్నో సంవత్సరాలు రీసెర్చ్ చేసి మనకు అందించారు. వ్యాస మహర్షి కాలంలో ఈ వేదం అందరికీ అర్థం కాకపోవడంతో ఆయన వేదాన్ని 4 భాగాలుగా విభజించారు. అవే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. కొంతకాలానికి అవి కూడా చాలా మందికి అర్థం కాకపోవడంతో మరియు నేర్చుకోవడానికి సమయం సరిపోవకపోవడంతో వేదంలో చాలా ముఖ్యమైనవి అందరికీ చాలా సులభంగా అర్థం కావటానికి మరియు ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడానికి ఆసక్తికరమైన మరియు భక్తిపరమైన కథలుగా మార్చారు. అవే పురాణాలు. అందరూ చేసే తప్పు ఏంటంటే ఈ కథలు విని వాస్తవంగా ఇలా జరగడం అసంభవం కాబట్టి వేదమే అవాస్తవం అని అపార్థం చేసుకుంటున్నారు. వాటిలో ఉన్న అంతరార్థాన్ని అర్థం చేసుకోకపోవటంతో నమ్మిన వాళ్ళకి దేవుళ్ళ చరిత్రగాను, నమ్మని వాళ్ళకి అవి కేవలం కల్పిత కథలుగాను కనిపిస్తున్నాయి. అందువల్ల అందులోని దేవుళ్లను కూడా కల్పితంగానే చూస్తున్నారు. ఈ కారణంతో కనీసం దేవుడంటే అర్థం తెలియని వాళ్ళు కూడా కొత్త దేవుళ్లను సృష్టిస్తున్నారు. ఇక ఈరోజు మనం ఈ దేవుళ్ళ సృష్టి ఎలా మొదలైందో తెలుసుకుందాం. బ్రహ్మసూత్రం ఉన్న ఈ శివలింగం అందరూ చూసే ఉంటారు. కానీ దీని అర్థం చాలా మందికి తెలియదు. కాస్త ఆలోచిస్తే ఇది చాలా సులువైనది. శివలింగం పైన బ్రహ్మసూత్రం ఉన్నదంటే బ్రహ్మకి ఫార్ములా ఈ శివలింగం అని అర్థం చేసుకోవచ్చు. మరి బ్రహ్మ అంటే ఏమిటి? బ్రహ్మ అంటే సృష్టి లేదా పదార్థం అనే అర్థాలు వస్తాయి. అంటే సృష్టికి ఫార్ములా ఈ శివలింగం అని అర్థం. మరి ఈ శివలింగంలో సృష్టి రహస్యం ఎలా దాగి ఉంది? అందుకు ఫస్ట్ మనం లింగం అంటే ఏమిటో తెలుసుకుంటే సమాధానం దొరుకుతుంది. లయం గచ్చతి యత్రైవ జగతే తచ్చరాచరం పునః పునః సముత్పత్తిం తల్లింగం బ్రహ్మ శాశ్వతం. లింగంలో లిం అంటే లయం అవ్వటం, గమ్ అంటే రావటం. ఎందులో నుంచి సమస్త విశ్వం మళ్ళీ మళ్ళీ ఉద్భవిస్తుందో, తిరిగి ఎందులో లయమవుతుందో అదే లింగం. ఈ లింగం ఒక సమయంలో ఉద్భవించినది కాదు, ఎప్పుడూ ఉన్నదే. ఇదే శాశ్వతమైన బ్రహ్మము. లింగం గురించి వేదములో ఉన్న వివరణ ఇదే. అర్థం కాలేదు కదా? అందరికీ అర్థమయ్యేలా మన భాషలో చెప్తా వినండి. లింగ పురాణంలో బ్రహ్మ విష్ణువులిద్దరూ ఎవరు ముందు పుట్టారు అనే విషయంపై గొడవ పడుతుండగా సడన్ గా వాళ్ళిద్దరి మధ్యన శివుడు లింగ రూపంలో ఉద్భవించి ఎవరైతే ఈ లింగం యొక్క ఆదిగాని అంతంగాని తెలుసుకుంటారో వాళ్ళే ముందు పుట్టినట్టు అని చెబుతాడు. ఈ ఛాలెంజ్ని ఇద్దరు యాక్సెప్ట్ చేస్తారు. వెంటనే బ్రహ్మ లింగం యొక్క ఆది అంటే ఎక్కడ మొదలైందో తెలుసుకోవటానికి బయలుదేరగా విష్ణువు ఆ లింగం యొక్క అంతం తెలుసుకోవడానికి వెళ్తాడు. ఎన్నో సంవత్సరాలు ప్రయత్నం చేస్తారు, కానీ ఇద్దరూ తెలుసుకోలేక వెనక్కి వచ్చేస్తారు. ఇది అందరికీ తెలిసిన కథ. కానీ ఈ కథ యొక్క అంతరార్థం ఏమిటి? మధ్యలో వచ్చిన ఆది అంతం లేని ఆ లింగం యొక్క అర్థం ఏమిటి? ఈ కథ ద్వారా వ్యాస మహర్షి మనకి ఏం చెప్పాలనుకున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? సో ఇప్పుడు నేను ఈ కథ ద్వారా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పబోతున్నాను. ఈ కథలో ఇద్దరు గొప్ప సైంటిస్టుల చర్చ గొడవగా మారింది. అదేమిటంటే బ్రహ్మ అనే ఒక ఏజ్డ్ సైంటిస్ట్ పదార్థం మీద పరిశోధన చేసి అన్ని జీవరాశులు పుట్టడానికి కారణం పదార్థమే, పరమాణువు అనే పదార్థం నుంచే అన్నీ పుట్టాయని తెలుసుకున్నాడు. ఏ పదార్థమైనా పరమాణువుల సమూహమే. ఉదాహరణకి భూమి అనే పదార్థం నుంచి జంతువులు, చెట్లు, మనుషులు, రకరకాల జీవరాశులు వచ్చినట్టు. ఆ విషయాన్ని అందరికీ తెలియచేయడంతో పదార్థానికి బ్రహ్మ అని పేరు పెట్టారు. సేమ్ ఇప్పుడు ఎలా అయితే ఎవరైనా సైంటిస్ట్ ఏదైనా కొత్తది కనుగొంటే దానికి అతని పేరొచ్చేలా పెడతారో అలాగే. ఇదిలా ఉంటే ఇంకో సైంటిస్ట్ విష్ణువు. ఇతను స్పేస్ పైన రీసెర్చ్ చేసి స్పేస్ అనేది విశ్వమంతా వ్యాపించి ఉంది, వ్యాపిస్తూనే ఉంటుంది అని కనిపెట్టాడు. ఒకరోజు బ్రహ్మ విష్ణువు దగ్గరకు వచ్చి ఈ విశ్వంలో ముందు పుట్టింది పదార్థమే అని చెప్పాడు. అప్పుడు విష్ణువు కాదు, ముందు స్పేస్ అంటే అంతరిక్షం పుట్టిందని చెప్పాడు. కానీ బ్రహ్మ ఒప్పుకోలేదు. ఈ విషయం పైన మొదలైన చర్చ కాస్త గొడవగా మారింది. సరిగ్గా
ఆ సమయంలోనే అక్కడికి శివ అనే మరో సైంటిస్ట్ వచ్చి, మీ గొడవకి పరిష్కారం నా దగ్గర ఒకటి ఉంది, దాని ఆది గాని అంతం గాని మీలో ఎవరు తెలుసుకుంటారో వాళ్ళే గెలిచినట్టు అని చెప్పాడు. ఇద్దరూ ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి, సరే మేము దేని యొక్క ఆది అంతం తెలుసుకోవాలో చెప్పండి అని శివుణ్ణి అడిగారు. అప్పుడు శివుడు చాలా సింపుల్గా కాలం అని అన్నాడు, అంటే టైం. ఇప్పుడు అర్థమైందా లింగం అంటే ఏమిటో? ఇంకోసారి లింగం వివరణ చూద్దాం. ఎందులో నుంచి సమస్త విశ్వం మళ్ళీ మళ్ళీ ఉద్భవిస్తుందో, తిరిగి ఎందులో లయమవుతుందో అదే లింగం, అంటే కాలం. సో కాలంలో నుంచే ఈ విశ్వం మళ్ళీ మళ్ళీ పుడుతుంది, కాలంలోనే కలిసిపోతుంది. ఇది దీని అర్థం, ఇది వేదం. ఇంకా ఏం చెప్పారంటే, ఈ లింగం ఒక సమయంలో ఉద్భవించినది కాదు, ఎల్లప్పుడూ ఉన్నదే. అంతే కదా, కాలం కాలంలో నుంచి పుట్టదు, కాబట్టి కాలం ఎల్లప్పుడూ ఉన్నదే. సో ఇప్పుడు లింగం అంటే ఏమిటో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి ఈ కథలో శివుడు లింగం యొక్క ఆది అంతం తెలుసుకోమన్నాడు. అంటే కాలం ఎక్కడ మొదలైందో ఎక్కడ అంతమవుతుందో తెలుసుకోండి అని చెప్పాడు. బ్రహ్మ విష్ణువులిద్దరూ షాక్ అయ్యారు. అయినా కూడా ఛాలెంజ్లో గెలవాలి కాబట్టి ఇద్దరు సంవత్సరాలు తరబడి దాని గురించి పరిశోధన చేశారు. చివరికి బ్రహ్మకి అర్థమైంది, కాలాన్ని పట్టుకోవడానికి ముందుకెళ్లే కొద్దీ అది ఇంకా ముందుకెళ్తుందని. అలాగే విష్ణువుకు కూడా అర్థమైంది, కాలం మొదలు పట్టుకోవటానికి కాలంలో వెనక్కి వెళ్లే కొద్దీ అది ఇంకా వెనకే ఉంటుందని. లైక్ నెంబర్స్ 0 నుంచి మొదలు పెడితే ఒకరు +1 2 3 వైపు లెక్కిస్తూ వెళ్ళారు, ఇంకొకరు -1 2 3 వైపు వెళ్ళారు. కానీ అవి ఇన్ఫినిటీ, వాటిని ఎప్పటికీ చేరుకోలేరు కదా. కాబట్టి ఈ కథలో బ్రహ్మ ముందు నేనే పుట్టాను అని అన్నాడు. ఇక్కడ బ్రహ్మ అంటే పదార్థం, అంటే పరమాణువులతో మొదలయ్యి కొండలు గుట్టలు గ్రహాలు నక్షత్రాలు ఇలా చాలా వస్తాయి. విష్ణువు అంటే అంతరిక్షం, స్పేస్. ఈ విశ్వం అంతటా విస్తరించి ఉన్నది. నిజానికి ఏదైనా పుట్టాలంటే దానికి సరిపడా స్పేస్ ఉండాలి. అసలు స్పేస్ ఉంటేనే ఏదైనా ఉంటుంది. కాబట్టి ఇక్కడ విష్ణువే ముందు పుట్టాడు, ఐ మీన్ స్పేస్. విష్ణువు నాభిలో నుంచి బ్రహ్మ పుట్టాడనే పురాణాల్లో ఉంది. దానర్థం స్పేస్ మధ్యలో పదార్థం పుట్టిందని. కానీ స్పేస్ పుట్టాలన్నా ఇంకేదైనా ఎవరైనా పుట్టాలన్నా కూడా దానికి ఒక టైం అంటూ ఉండాలి కదా. అంటే ఎవరైనా పుడితే ఏ టైంలో పుట్టారు అని నోట్ చేసుకుంటాం కదా. ఆ టైంకి పెట్టిన పేరే శివ ఆర్ కాలభైరవ. అంటే శివ అనే సైంటిస్ట్ టైం గురించి తెలుసుకున్నాడు కాబట్టి టైంకి శివ అనే పేరు పెట్టారు అని అనుకోవచ్చు. అసలు ఈ పేర్లు వెనుక పెద్ద సీక్రెటే ఉంది, అది తర్వాత వీడియోలో చెప్తాను. ఇక్కడ శివ అన్నా లింగం అన్నా ఒకటే. ఎందుకంటే ఈ కథలో శివుడు లింగ రూపంలో వచ్చాడని ఉంది కాబట్టి. శివలింగం అంటే అర్థం కాలం యొక్క గుర్తు అని. ఇప్పుడు సైంటిఫిక్ గా చూస్తే కాలం మరియు అంతరిక్షం ఉంటేనే పదార్థం పుడుతుంది. పదార్థంలో నుంచే సకల జీవరాశులు అనంత విశ్వం పుడతాయి. సో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ విశ్వాన్ని సృష్టించారంటే అర్థం కాలం అంతరిక్షం పదార్థం ఈ 3 వల్లనే సృష్టి జరిగిందని. శివలింగంలో ముఖ్యంగా 3 భాగాలుంటాయి. కింద భాగం బ్రహ్మ, బ్రహ్మని సృష్టికర్త అంటారు, అంటే అన్ని ప్రాణులు పదార్థం నుంచే పుడతాయని అర్థం. రెండవది విష్ణు భాగం, విష్ణువుని సంరక్షకుడిగా పిలుస్తారు, అంటే ఏది పుట్టినా అది అంతరిక్షంలోనే కదా ఉండేది. ఇక మూడవదైన పైభాగం శివలింగం, శివుణ్ణి నాశనం చేసేవాడని అంటారు. ఎందుకంటే పుట్టినది ఏదైనా కాలంలో చనిపోవాల్సిందే కదా, కాలమే మనల్ని చంపేది. అందుకే శివుణ్ణి డిస్ట్రాయర్ అంటారు. ఈ మూడింటితో పాటు యోని భాగం కూడా ఉంటుంది. శివలింగం యోనిలో నుంచి పైకి వచ్చినట్టు ఉంటుంది. అలాగే కిందకి విష్ణు మరియు బ్రహ్మ భాగములు ఉంటాయి. ఇక్కడ యోని అంటే అర్థం పుట్టడానికి కారణమైనది అని, అంటే మొదటి అనంతమైన శక్తి అని, ఇన్ఫినిటీ ఎనర్జీ. ఈ శక్తికి పెట్టిన పేరే శ్రీ. సో ఇప్పుడు శివలింగాన్ని సరిగ్గా గమనిస్తే ఆది పరాశక్తి నుంచి కాలము అంతరిక్షము మరియు పదార్థములు వచ్చాయని తెలుస్తుంది. కాబట్టి శివలింగంలో మొత్తం 4 ముఖ్యమైన భాగాలున్నాయి. అవే ఈ సృష్టికి కారణం. అంతేగాని శివలింగం అంటే మనిషి పుట్టుకకు కారణమైన స్త్రీ పురుషుల సెక్సువల్ పార్ట్స్ కాదు. పిల్లలు పుట్టడానికి ఏం కావాలో నాగరికత తెలియని అడవి మనుషులకు కూడా తెలుసు.
అలాంటప్పుడు ఇప్పుడున్న సైంటిస్టుల ఊహలకి కూడా అందని జ్ఞానం విజ్ఞానం వేదం ద్వారా మనకు అందించి పూజించుకోవడానికి శివలింగాన్ని ఎందుకు ఇచ్చారు ఆలోచించండి. మన పురాణాల్లో ఇంకో కథ కూడా ఉంది. అదేమిటంటే విశ్వం ప్రారంభానికి ముందు ఒంటరిగా ఆదిశక్తి ఉంటుంది. తనకు ఒక తోడు కావాలని భావించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అందుకు బ్రహ్మ విష్ణువులిద్దరూ నిరాకరిస్తారు. కానీ శివుడు ఒక నిబంధన మీద ఒప్పుకుంటాడు. ఆదిశక్తి యొక్క మూడవ కన్నును తీసుకొని వెంటనే ఆ కన్ను యొక్క శక్తితో ఆదిశక్తినే అంతం చేస్తాడు. ఈ కథ యొక్క అంతరార్థం ఏమిటంటే ఆదిశక్తిలో శక్తి విపరీతంగా పెరిగి తనలో నుంచి 3 శక్తులు బయటకు వచ్చాయి. అవే కాలం, అంతరిక్షం మరియు పదార్థం. వీటిలో కాలం ఆదిశక్తి యొక్క శక్తి మొత్తాన్ని తనలోకి లాగేసుకుంది. కళ్యాణం అంటే అర్థం ఇదే, విడిగా ఉన్న 2 శక్తులు ఒకటిగా కలిసిపోవటం. కాబట్టి ఇప్పుడు కాలం చాలా శక్తివంతంగా మారింది. విశ్వం మొదలవటానికి కావాల్సిన శక్తి మరియు కాలం ఒకటిగానే ఉన్నాయి. దానికి పెట్టిన పేరే శివ. అందుకే శివుణ్ణి కళ్యాణకారకుడు అని అంటారు. ఈ కథ మొత్తాన్ని ఒక మాటలో చెప్పాలన్నా వినాలన్నా శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. చూడాలన్నా చూపించాలన్నా ఒకటే ఆకారం, శివలింగం. ఇది వేదం. సో బిగ్ బ్యాంగ్కి మించిన ఫార్ములా ఈ ఒక్క శ్లోకంలోనూ శివలింగ రూపంలోనూ దాగి ఉన్నాయి. ఇదే సృష్టి రహస్యం. ఇది వేదం. గతంలో విష్ణు భక్తులకి శివ భక్తులకి మధ్య శివ విష్ణువుల్లో ఎవరు శక్తివంతులు అనే విషయంపై పెద్ద యుద్ధమే జరిగింది. కారణం ఏమిటంటే వాళ్ళు కేవలం పురాణాలనే ఫాలో అవటం వల్ల, వేదాన్ని చదవకపోవటం వల్ల. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయగం విష్ణో విష్ణోచ్చ హృదయగం శివ. ఇది స్కంద పురాణంలోని శ్లోకం. దీని అర్థం శివుడి యొక్క రూపం విష్ణువు, విష్ణువు యొక్క రూపం శివుడు. శివుడి యొక్క హృదయంలో విష్ణువు, విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటారు అని. మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే టైం అండ్ స్పేస్ ఒకదానిలో ఒకటి ఉంటాయి. అవి ఎప్పుడూ విడివిడిగా ఉండవు, కలిసే ఉంటాయి. కాబట్టి వేదాన్ని అర్థం చేసుకుంటే జ్ఞానం విజ్ఞానం వస్తాయి. అలా కాకుండా కేవలం పురాణాలను మాత్రమే ఫాలో అవుతే భక్తి వస్తుంది. కానీ తేడా వస్తే యుద్ధాలు జరుగుతాయి. లేదా ఇతర మతాల జోక్యంతో ఏదో ఒక రోజు పురాణాలలో ఉండే దేవుళ్ళ మీద నమ్మకం పోతుంది. కాబట్టి ఏదైతే తెలుసుకోవాల్సి ఉందో, ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలుసుకోవాల్సిన అవసరం ఉండదో అదే వేదమని ఎందుకన్నారో మీకిప్పుడు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం తెలుసుకుంది కేవలం 2 శ్లోకాలు మాత్రమే. ఈ చతుర్వేదాల్లో లక్షల కొలది శ్లోకాలు మంత్రాలు ఉన్నాయి. కాబట్టి మనం తెలుసుకుంది ఈ అనంత కాలంలో క్షణం మాత్రమే. ఇప్పటి వరకు నేను చెప్పింది అందరికి అర్థమైంది అనుకుంటున్నా. కానీ ఇప్పుడు మీలో చాలా డౌట్స్ మొదలై ఉంటాయి. లైక్ గుడికి వెళ్ళి పూజ చేస్తే మంచి జరుగుతుందని, దేవుళ్ళ నామస్మరణ చేస్తే పుణ్యం వస్తుందని, పాపాలు పోతాయని. అవన్నీ కేవలం దేవుళ్ళుగా పిలువబడే సైంటిస్టులను గుర్తు చేసుకోవడానికేనా, లేదా వాళ్ళు ఏం కనిపెట్టారో తెలుసుకోవటానికా? అలాగే దేవుడి యొక్క మంత్రాలు జపిస్తే కోరికలు తీరుతాయని, శక్తులు వస్తాయని, యజ్ఞాలు చేస్తే వర్షాలు కురుస్తాయని, హోమాలు చేస్తే ప్రమాదాలు తప్పుతాయని చెప్పారు కదా. అది కూడా కేవలం వాటిలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవటానికేనా? ఇలా రకరకాల డౌట్స్ మీలో మొదలయ్యాయి కదా. ప్రాక్టికల్గా చెప్తున్నా, మంత్రాలు, దైవనామ స్మరణ, యజ్ఞాలు ఇవి చేయటం వల్ల ఖచ్చితంగా శక్తి వస్తుంది. అదేంటండి, ఈ విశ్వంలో ఉన్న టైం, స్పేస్, ఎనర్జీ, స్టార్స్ లాంటి వాటికి మనం పేర్లు పెట్టుకుని దేవుళ్ళుగా చూస్తున్నామని అన్నారు. మరి వాటి బ్రెయిన్ ఉండవు కదా, మనలాగా ఆలోచించవు కదా. కాబట్టి వాటి నామస్మరణ చేయటం వల్ల, ధ్యానించటం వల్ల మన మాటలు వాటికి వినపడవు. కాబట్టి అవి మనకి పవర్స్ని ఎలా ఇస్తాయి అని అనుకుంటున్నారా? దానికి పక్కా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. మన పూర్వీకులు అపర మేధావులు మైండ్ బ్లోయింగ్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అవి తెలుసుకుంటే ఖచ్చితంగా మన మైండ్స్లో ఉన్న అన్ని బ్లాక్స్ క్లియర్ అవుతాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వేదాల్లో ఉన్న జ్ఞానం మన జనరేషన్కి అర్థం కాకపోవటం వల్ల, ఇప్పుడున్న వేద పండితులు మనకు అర్థమయ్యేలా చెప్పకపోవటం వల్ల రకరకాల మతాలు ఉద్భవించాయి. కొంతమంది స్వార్థం కోసం ఈ మతాలను ఉపయోగించుకొని అందరినీ గొర్రెలుగా, మూర్ఖులుగా, తీవ్రవాదులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు, మారుస్తున్నారు.
బాధాకర విషయం ఏమిటంటే ఈ వేద భూమిలో పుట్టిన వాళ్ళు కూడా ఆ గొర్రెల మందలో చేరుతున్నారు, గొర్రెలుగా మారుతున్నారు. దేవుడంటే అర్థం తెలియని వాళ్ళు కూడా వేదాలకి వంకలు పెడుతున్నారు. తర్వాత 2 వీడియోలలో నేను చెప్పబోయేది విని అర్థం చేసుకుంటే ఈ ప్రపంచంలో మతం అనేదే ఉండదు. ఉండబోయేది ఒకటే, అదే సనాతన ధర్మం. ఇది వేదం.